పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. కాంగ్రెస్ సాంస్కృతిక రాష్ట్ర విభాగం అధ్యక్షులు చక్రాల రఘు గారితో ఉన్నాము. చెప్పండి సార్, ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో మొన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయిందని. బట్ ఇప్పుడు ప్రస్తుతం మరి గత 2-3 రోజుల నుంచి కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయినాయి. అందుకే స్కామ్లకు సంబంధించి ఎలాంటి సిబిఐ ఈడీ ఎంక్వైరీలు ఏం జరగట్లేదు. దాదాపు 4-5 స్కామ్లకు సంబంధించి మొత్తం అంతా చల్లబడ్డది, మొత్తం అన్ని సెటిల్మెంట్లు జరుగుతున్నాయి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి పట్టుమని 9 నెలలు కూడా కాలేదు. కానీ గత 10 ఏళ్ళుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిర్రు. మరి ఆయల్ల 9 నెలల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనడానికి నిదర్శనం ఒకటే. గొర్రెల స్కామ్ అయ్యింది ఆ ప్రభుత్వంలో, ప్రాజెక్టులు స్కామ్ అయింది ఆ ప్రభుత్వంలో, అనేక రకాల స్కామ్లు అయినాయన్నీ కేంద్రంలో ఫోన్ టాపిక్తో సహా కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పాలనలో జరిగింది. మరి ఆ 10 ఏళ్ళు ఏం చేసిరని ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద పడతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, 9 ఏళ్ళు ప్రజలకి ఏం చేయాలా? ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతకు 2 లక్షల రుణమాఫీ కావాలా? 6 గ్యారంటీలు ఇచ్చినాం. సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ప్రకటిస్తే అమలు చేయడానికి ముందుకొస్తున్నటువంటి ఈ ప్రజాపాలకుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూసి వాళ్ళ అక్కుసుతోని విషం కక్కుతున్నటువంటి మాటలు తప్ప నిజంగా 9 నెలల్లో 6 గ్యారంటీలలో మరి ఆడతల్లులకు ఆర్టీసీ బస్సును ఉచితంగా ఇచ్చను అది చెప్పరు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే రాజీనామా చేస్తా అన్నాడు అల్లుడు హరీష్ రావు, అది చెప్పరు. ఇవి ఏవి చెప్పకుండా ప్రజాప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం కోసమే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటని అంటూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, బీజేపీతోని ఎట్టి పరిస్థితుల్లో మీరు పాత రాజకీయాలంటే ఈ దేశానికి తొలి ప్రధాని నెహ్రూ కాడికెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎప్పుడు కానీ బీజేపీతోని సఖ్యత కానీ పొత్తు కానీ ఎలాంటిది లేదు. అది తెలియక మాట్లాడుతూ ఉన్నారని ఆ బీజేపీ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని చూస్తే నవ్వు వస్తూ ఉన్నది. ఇంకో 10 రోజులు గడిస్తే దాదాపు 10 నెలల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎలా అనిపిస్తుంది? అన్ని హామీలు నెరవేరుస్తున్నారు అనిపిస్తుందా మీకు? మీడియా వాళ్ళు మేము ఒక్కొక్కరుగా మాట్లాడితే మీరు ప్రపంచాన్ని చూపించేవాళ్ళు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఖచ్చితంగా అవి అమలు అవుతాయి. అమలు చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటలేరు, ప్రజాప్రభుత్వం అంటూ ఉన్నారు, నా ప్రభుత్వం అంటూ ఉన్నారు, నీ ప్రభుత్వం అంటూ ఉన్నారు, పెరసి మనందరి ప్రభుత్వం అంటూ ఉన్నారు. దీనికి కారణం ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఈ ప్రజలకు పోతురు కాబట్టి ప్రజలు ప్రజాప్రభుత్వం పక్షాన ఉన్నారు. ఇది చూసి బెంబేలు ఎత్తుతూ ఉన్నారు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు. హైడ్రా మొదట్లో వచ్చినప్పుడు ప్రజల నుంచి స్పందన భారీగా ఉంది. ఎవరైనా అంటే విపక్షాలు కూడా కొంతమంది మెచ్చుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు రాను పేదవాళ్ళయే కూల్చేస్తున్నారు, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అని వార్తలు వస్తున్నాయి. కొంత వ్యతిరేకత వస్తుంది. దీనిపైన ఏమంటారు? హైడ్రా మీద మీకు ఒకటి చెప్పాలి, మనము ఒక రహదారికి పోవాలంటే చిన్న ఏది పిల్లబాట, తల్లిబాట, బండ్లబాట అవన్నీ దాటితేనే ఒక రహదారి వస్తుంది. పేదవాళ్ళంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఎవరు ఇలా 10 ఏళ్ళు పాలించినటువంటి ఆనాటి పాలకులు ఫామ్ హౌజులని, బడి అని, గుడి అని వేల కోట్ల భూములను కబ్జా చేసిర్రు. మరి అవన్నీ కూలగొట్టాలంటే చిన్న నాలాల మీద ఉన్నాయో ఆ పక్కనున్న కొద్ది మంది, మరి ఇలా మనం ఆ గుట్ట మీదకి ఎక్కాలంటే చిన్న గుండ్లు తీసేస్తేనే అది చిన్న దారి దొరుకుతుంది. పైకి ఎక్కడం అంటే ఏవైతే ప్రజలకు నీళ్లు తాపే చెర్లను రక్షించాలంటే కొద్ది గొప్ప కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చిన వాళ్ళకు కూడా ఈ ప్రజాప్రభుత్వంలో మరి వాళ్లకు ఇల్లు పోతే ఇల్లు ఇవ్వడమా, జాగ పోతే జాగ ఇవ్వడమా,
అతి త్వరలో ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలకులు ఈ పేదల కోసం ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఇది పేదల ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అని మరోమారు ఈ బీజేపీలకు ఈ బీఆర్ఎస్లకు తెలియజేసుకుంటున్నారు.